నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి, ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. అందుకే ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన 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 నీకేనయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమును ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావయ్యా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగిదా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగిదా. ఆరాధన 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 అందరూ ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన 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 నీకేనయ్యా. ఘోర పాపి అయిన దావీదు నీవు ప్రేమించినావుగా, వేసగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. ఘోర పాపి అయిన రాహాబున్ నీవు ప్రేమించినావుగా, వేసగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. ఆరాధన 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 రెండు చేతులు పైకెత్తి ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన 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 నీకేనయ్యా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా ఏ భయము నాకు లేనే లేదుగా,
నీవు తోడుండగా. విశ్వాసముతో ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. అందుకే ఆరాధన 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 నీకే దేవా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. నీకే దేవా స్తోత్రము తండ్రి. మా ఆరాధనకి ఆధారము నీవు తండ్రి, ఆరాధనకి యోగ్యుడవు నీవు మాత్రమే దేవా. నీకు స్తోత్రము తండ్రి. ఎందుకంటే పడిపోయిన మమ్మల్ని నిలబెట్టండి నీవు మాత్రమే స్వామి. నీకు వందనాలు. పగిలిపోయిన మా గుండెలను బాగు చేసింది నీవు మాత్రమేనయ్యా. నీకు స్తోత్రము. అందుకే నీకే ఆరాధన చేస్తున్నామయ్యా, నిన్నే పూజిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రము ప్రభువా. ఉదయకాల సమయం మాతో మాట్లాడవు తండ్రి. అయ్యా రూతు ప్రభా విశ్వాసముతో ప్రభా నిన్ను ఎన్నుకున్నది తండ్రి. అయ్యా లోతుతో మొదలైన తండ్రి ఆ విశ్వాసాన్ని ప్రభు మరలా కట్టవయ్యా. నీకు స్తోత్రము. శాపానికి పాత్రలైన వారిని ప్రభా నువ్వు మరలా చేర్చుకునే గొప్ప దేవుడవు స్వామి. నీకు వందనాలు తండ్రి. మేము కూడా ఒకప్పుడు శాపంలో ఉన్నాము, అన్యులుగా ఉన్నాము స్వామి. నీకు వందనాలు. నీకు వ్యతిరేకమైన దిశలో ప్రయాణిస్తున్న మమ్ములను ప్రభా ధన్యతలోనికి తీసుకొచ్చావయ్యా. నీకు స్తోత్రము. అయ్యా నీ పైన విశ్వాసం మాకు రాలేదు తండ్రి. నీవు ఎన్నుకున్నావు ప్రభా. మా విశ్వాసానికి కర్త నీవు తండ్రి. నీకు వందనాలు. ఎన్నో ఆశ్చర్యకార్యముల చేత అద్భుత కార్యముల చేత మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. ఆకర్షించుకున్నావయ్యా. నీకు స్తోత్రము. నీ మాట చేత రప్పించుకున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ విశ్వాసము కేవలం నీ వల్లనే కలిగిందయ్యా. నీకు స్తోత్రము. ఇంకా విశ్వాసంలో ఉన్నావంటే నీవే మా కర్తవు, నీవే కొనసాగిస్తున్నావయ్యా. నీకు స్తోత్రము. అన్యులైన మమ్ములను ప్రభా ధన్యులుగా మార్చావు తండ్రి. నీకు వందనాలు. దావీదు వంటి బలహీనులుగా ఉన్న మమ్ములను తండ్రి బలవంతులుగా మార్చావు తండ్రి. నీకెంతో స్తోత్రము ప్రభా. అన్ని బలహీన సమయంలో నీవే ధైర్యపరుస్తున్నావయ్యా. నీకు స్తోత్రము. మా పాపముగా మా శాపముగా తండ్రి నీవు మా కొరకు ప్రభు మరణించిన గొప్ప దేవుడవు తండ్రి. నీవే మా నీతి తండ్రి. నీవే మా శాంతయ్యా. నీకు స్తోత్రము. మా మురికి వంటి జీవితానికి ప్రభా నీవు నీతి అనే వస్త్రమునిచ్చావయ్యా. నీకెంతో స్తోత్రము స్తోత్రము తండ్రి. ఏమిచ్చిన రుణము తీర్చలేము ప్రభా. నీ ప్రేమకు బద్దులుగా ఉండి తండ్రి ఇహమందు పరమందు నమ్మకంగా నీ స్వరము వినే గొర్రెలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. నిరంతరము తండ్రి నేను ఆరాధించే భాగ్యము మాకు దయచేసి నడిపించమని, మా ప్రతి దోషమును క్షమించి ఆరాధన స్వీకరించమని యేసు పరిశుద్ధ నామంలో నీకు మాత్రమే ఆరాధన అంతటిని అర్పిస్తున్నామయ్యా. వందనాలు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభుని స్తుతించుట ఎంతో గొప్ప భాగ్యము. మరి 2026 సంవత్సరము మొదటి ఆదివారం మరొకసారి మనం ప్రభుని స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవాదేవునికి పచ్చప్పుడు మహిమపరుద్దాము. దేవునికి స్తోత్రం. అలాగే పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు పక్క వారితో మరొకసారి ప్రైజ్ లార్డ్ జీసస్, ప్రైజ్ లార్డ్ జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మరి సంఘ కార్యక్రమాలు తెలుసు కాబట్టి పాల్గొనండి, ప్రార్థించండి, సహకరించండి. దేవునికి స్తోత్రం. మరి నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎన్నో నూతనమైన విషయాలను తెలియపరిచి బలపరుస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి నా జీవితంలో ప్రభు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. అలాగే మీ అందరి జీవితంలో కూడా
ఎన్నో ఉంటాయి. అయితే ఇందాక పోయిన దాని గురించి మాట్లాడుతూ ఒక సంఘటన ఒకటి నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే ఆ సంగతి ఏంటంటే చాలా సంవత్సరాల క్రితము 2015 అనుకుంటాను, సుమారు గుర్తులేదు. పన్నెండో 13 గుర్తులేదు డేట్ కరెక్ట్గాని. ఇప్పుడు కాకినాడ ఆర్టీఓ ఆఫీస్లో మనం ఇప్పుడు నిత్యము రిజిస్ట్రేషన్ పని చేపిస్తాం కదా, అది అదర్ స్టేట్ వెహికల్ ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏపీ నెంబర్ మారడం కోసం అని అప్లై చేసాం. అప్లై చేస్తే ఆల్రెడీ ఆ వెహికల్ కూడా వేరే సేల్ చేసాం. వాళ్ళు కంగారు పడుతున్నారు. ఏపీ నెంబర్ మారితే పని అయిపోద్ది. కొత్తగా కాకినాడకి సూపరింటెండెంట్గా ఒక ఆయన వచ్చారు. ఆయన నాకు ముఖ పరిచయం ఉంది, అన్నయ్య అని పిలుస్తాను నేను. అన్నయ్య నువ్వు రావటం నాకు చాలా సంతోషం అన్నయ్య అన్న, తల తమ్ముడు అని నేను ఎంతో ప్రేమగా ఆయన పిలుచుకున్నాడు. సరే, ఆయన ఫస్ట్ ఛార్జ్ తీసుకుంటూ ఫస్ట్ నా ఫైలే తీసుకున్నాడు. నా ఫైల్ తీసుకుని ఆ ఫైలు చాలా పెద్ద ఆటంగా ఉన్నట్టుగా, తప్పు చేసినట్టుగా దాన్ని అడ్డం పెట్టేశాడు. ఈ ఫైల్ చేయడానికి వీలు లేదు, ఈ ఫైలు పూర్తిగా పర్మిషన్గా చేసినట్టుగా కనబడట్లేదు, ఈ తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి, మొత్తం దీని డీటెయిల్స్ అని అక్కడి నుంచి పట్టు రావాలి. దాన్ని పెద్ద విడ్డూరం చేస్తాడు ఆయన. ఆయన మళ్ళీ క్రైస్తవుడే. ఆయన డ్యూటీలో రావడానికి సంతోషించాను, కౌలించుకున్నా, ఎంత ప్రేమ మాట్లాడుకున్నాం. ఫస్ట్ పట్టిన ఫైల్ నా ఫైల్. అది చాలా పెద్ద అడవడి చేసేసి అక్కడైతే పెద్ద నేరం ఘోరం జరిగిపోయిందని దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేస్తాడు. ఏంటిలా మాట్లాడు, వారం రోజులు 10 రోజులు లేదు తమ్ముడు, ఈ విషయంలో నేను అనుకోవద్దు అన్నాడు. నాకు అర్థం కాలే. అప్పుడు తర్వాత తెలిసింది మ్యాటర్ ఏంటంటే, ఇంకొక సూపరింటెండెంట్ ఉన్నాడు ఆయన పక్కనే. ఆ సూపరింటెండెంట్కి పడదు, ఇద్దరికి ఆయనకి పడదు. అది ముందు పర్మిషన్ ఇచ్చింది ఆయన అనమాట. ఎలాగైనా ఆయన మీద తప్పు చూపించాలి అనే కోణంతో నా ఫైల్ అడ్డు పెట్టుకున్నాడు ఆయన. అడ్డు పెట్టుకుని ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అని పెద్ద మ్యాటర్ పెట్టి కవర్ రెడీ చేసి, మళ్ళీ తమిళనాడు రెడ్ హిల్స్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది, ఆర్టీఓ ఆఫీస్, అక్కడ లెటర్ రాసాడు. మనం క్లియర్గా ఉన్నాం, మన తప్పు ఏం జరగలేదు, కానీ తప్పు జరిగినట్టుకైనా మాట్లాడుతున్నాడు. నాకు పని ఆగిపోతుంది, డబ్బులు ఆగిపోయినాయి. సరే, ఏం జరిగిందంటే నేను తమిళనాడు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాను, రెడ్ హిల్స్ అని. సరిగ్గా ఆర్టీఓ ఆఫీసు ఇలా వెళ్ళాను, ఆ రోజే ఆర్టీఓ ఆఫీస్ని అక్కడ మార్చేస్తున్నారు. నెక్స్ట్ డే మారిపోతారు, కొత్త బిల్డింగ్, సొంత బిల్డింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. అప్పుడు దాకా రెంట్ బిల్డింగ్ ఉన్నారు, మెయిన్ రోడ్లో ఉండేదన్నమాట. ఆ మెయిన్ రోడ్ బిల్డింగ్ నుంచి వాళ్ళు మారుతున్నారు. సో అంటే చెప్తే ఆయన చూశాడు, అంత లెటర్ చదువుకున్నాడు. అంత క్లియర్గా ఉంది, అంత క్లియర్గా ఉంది రాశాడు ఆయన. ఎక్కడ ఇందులో మిస్టేక్స్ లేవు, ప్రతిదీ పర్మిషన్తో వెళ్ళింది అని ఎంత పెద్ద లెటర్ ఇచ్చాడు మనకి. ఆ లెటర్ చాలా సపోర్ట్గా ఉందన్నమాట. ఆ లెటర్ పట్టుకొస్తే మళ్ళీ మనకు అన్ని క్లియర్ అయిపోతాయి. సరే, ఆ లెటర్ అంతా కవర్లో పెట్టేసుకున్నాను, చాలా ఆనందం అయిపోయింది. కవర్లో పెట్టి ఇలా తీసుకుని బ్యాగ్లో పెట్టాను, పెట్టేసి ఇంటికి వచ్చేసాను. అక్కడ వెంటనే బస్సు ఎక్కి అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా నాకైతే పని అయిపోయింది. అప్పుడు 2 నెలల నుంచి పని అయిపోయింది పని. అది వచ్చేసి ఊర్లోకి వచ్చింది, అట్లా ఆదివారం ఏదో వచ్చింది, అది అయిపోయింది. మా సోమవారం వెళ్ళాను ఆఫీస్కి. వెళ్తే బ్యాగ్ తీస్తే బ్యాగ్లో కవర్ లేదు, కనపట్లే. నేను షాకు, బ్యాగ్ అంతా ఇల్లంతా ఎతికేస్తున్నాను, ఎక్కడ కవర్ కనపట్లా. సరే, ఏమైంది కవర్ ఏమైందని చూస్తే ఎక్కడ మిస్టేక్, ఎక్కడ ఇచ్చాడు ఇవ్వటం గుర్తుంది నాకు. తీసుకుని అలా బ్యాగ్లో పెట్టి గుర్తుంది. పడిపోయిందని వెళ్దామన్నా ఆఫీస్ ఖాళీ చేసేస్తున్నారు. మా కళ్ళ ముందు అన్ని వ్యాన్లో లోడ్ చేస్తున్నారు, ఫైల్స్ గీల్స్ చెత్త అంతా. తెలుసు, ఇల్లు ఖాళీ అయితే చెత్త ఉంది అక్కడ అంతా. ఏం చేయాలి తెలియట్లేదు. మళ్ళీ విశ్వాసంతోనే మళ్ళీ అప్పటికి 5 రోజులు అయిపోయింది. 5 రోజులు మళ్ళీ విశ్వాసంతో తమిళనాడు వెళ్ళాను. వెళ్ళి ఆర్టీఓ ఆఫీసు అప్పటికి ఏం లేదు, ఖాళీ ఆఫీసు. అయితే ఆఫీస్ అంతా తుడిచేసి ఆ చుక్కుని చెత్త అని తీసుకెళ్ళి కొంచెం ఇక్కడి నుంచి మిక్చర్ బండి అక్కడ ఉంది కదా, నూడిల్స్ బండి, అందరూ అక్కడ పోగొట్టేసి అంటించేశారు. అది ఏమైందో మనకు తెలియదు, అర్థం కావట్లేదు, నాకు పరిస్థితి ఏమో తెలియట్లేదు. అర్థం కాక అలాగా విశ్వాసం వెళ్ళి ఆ అంటుకుపోయిన చెత్తని తిరిగేసాను. తిరిగేస్తే అడుగునుంది నా కవర్. దేని మహిమ కలుగును కాక అడుగునుంది. నాకు పెద్ద సమస్య ఏంటంటే, పైన కాలిపోయినాయి కదా, ఇదంతా కాలిపోతే మొత్తం కాలిపోవాలి కదా, అదెందుకు కాలిపోయిందని అక్కడ వాచ్మెన్ ఉన్నాడు, అడిగాను. ఇలా కాల్చేశారు కదా, మళ్ళీ ఎందుకంటే అది సగం కాలిపోతానికి వర్షం పడిందంట. దేవుని మహిమ కలుగు. ఆ వర్షం పట్టడం అయిపోయింది.
ఆ కవర్ దొరకగానే నాకు ఎంత ఆనందం అండి. నిజంగా దేవుడిని మనసారా స్తుతించే నేను స్తోత్రము, నమ్మదగిన వాడిని స్తోత్రం. ఎందుకంటే దాన్ని పడిన బాధ ఏంటో నాకు తెలుసు. డబ్బు మనం సంపాదించుకోవచ్చు, ఆ కవర్ ఏంటంటే అంత ఇబ్బంది పెట్టాడు ఆయన. సో ఏదైనప్పటికీ కూడా టెన్షన్ పడకండి, దేవుడు గొప్పవాడు, ఏదైనా గొప్పగా చేస్తాడు. అలాంటి ఎన్నో మేము చూసాం, దేవుని స్తోత్రం. ఇవి అనగనగా కథ కాదు, జీవిత యథార్థ సాక్ష్యం. దేవుని స్తోత్రం. మంచిది. ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి మాట్లాడిన మాట ఏంటంటే, ఆది కాండంలో 8వ అధ్యాయము ఒక వాక్యాన్ని మనం 2 వారాలుగా మీకు బోధిస్తూ ఉన్నాను. అది ఒకసారి జ్ఞాపం చేసి ఈ సంవత్సరం వాక్యంలోకి మళ్ళీ వెళ్ళిపోతే ఈరోజు వాక్యంలోకి. ఆది కాండము 8వ అధ్యాయము 13వ వచనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి దేవ స్తోత్రములు. ఈ రాత్రి కూడా మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మతో నింపి నన్ను మరుగు చేసి నీ ఆత్మ నింపి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రము. ఇక్కడ కూడా నూతన సంవత్సరం ప్రారంభమైంది. 1/1/6601 సంవత్సరం ఎంతప్పుడు? సంవత్సరాలు అనేవి భూమి మీద చాలా రకరకాల క్యాలెండర్లు ఉన్నాయి. ఉదయం చెప్పాను, 40 రకాల క్యాలెండర్లు ఉన్నాయంట. 40 రకాల క్యాలెండర్లు ఉన్నాయి. వాళ్ళ నమ్మకాలను బట్టి క్యాలెండర్స్ ఏర్పరచుకున్నారు. మరి మన దేశంలో మన తెలుగు క్యాలెండర్ ఉంటుంది. తెలుగు క్యాలెండర్లో మొదటి సంవత్సరం ఎప్పుడంటే ఉగాది ప్రారంభిస్తారు. అది మనం ఏర్పరచుకున్నది. ముస్లిమ్స్ క్యాలెండర్ తీసుకుంటే వాళ్ళకు క్యాలెండర్ ఉంది. వాళ్ళకి మొహరంతో ప్రారంభమవుతుంది. మొహరంతో వాళ్ళ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ముస్లిమ్స్ లెక్క ఏంటంటే చంద్రుడిని ఆధారంగా చేసుకుని వాళ్ళు క్యాలెండర్ని క్రియేట్ చేసుకున్నారు. దేవుడే పెట్టాడు. సూర్య చంద్ర నక్షత్రం ఎందుకు పెట్టాడు? కాలాన్ని, సంవత్సరాన్ని చెప్పడానికి పెట్టాడు. ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. ఆకాశ నక్షత్రాలను ఎందుకంటే కాలములు, సంవత్సరం, తిథులు తెలియడానికి దేవుడు పెట్టాడు, లెక్క వేసుకోవడానికి. ఆ దేవుడికి జ్ఞానంతో వీళ్ళు కనుగొన్నారు. మన దేశం క్యాలెండర్ సూర్యుడిపై ఆధారపడి ఏర్పరిచారు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో ఏర్పరచుకున్నారు. సో ఏదైనప్పటికీ కూడా దీని మీద పెద్ద వాదన మనకు అవసరం లేదు. మాది గొప్ప అంటే మాది గొప్ప అని మనం ఎవరితోని వాదనలకు వెళ్ళకండి. దేవుని స్తోత్రము. అసలు క్యాలెండర్ దేవుడి చేతిలో, దేవుని స్తోత్రం. అది ఎవరికి కూడా తెలియదు. ఇది మన లెక్కల్లో వేసుకున్న క్యాలెండర్ తప్ప మరి ఇది మాత్రం దేవుడు లెక్క పెట్టింది. అంటే భూమి మీద మానవుడు సృష్టి ఆరంభమైన కానీ చెప్పిపోతున్నాడు ఆయన. అయితే వాక్యం ఉంటుంది ఆది యందు అంటది. ఆది యందు అంటే అంతం లేని సంవత్సరం మనం చెప్పలేము. అది లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఎప్పటికీ భూమి అప్పటికే ఉంది. అదొక భూమి అప్పటికే ఉంది. ఆది యందు భూమి నిరాకారంగా ఉందంట. అంటే ఆది యందు భూమి నిరాకారంగా ఉంది. నిరాకారంగా ఉన్న భూమిని ఆకారంలో తేవడానికి అది స్టార్ట్ అయింది. పాయింట్ అర్థమైంది మీకు? నిరాకారంగా ఉంది, అంతకుముందు ఏదో ఉంది, అది మొత్తం పాడైపోయింది. పాడైపోయిన దాంట్లోకి నిరాకారంగా ఉన్నదాన్ని చూసి దేవుడి ఆకారంలోకి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ మనకి. అది 601 సంవత్సరం. అంటే నిరాకారంగా ఉన్న భూమిని నూతన పరిచి అందులో మానవుడిని ఏర్పాటు చేసి దాంట్లో తీసుకొచ్చిన కాలం లెక్క అది తప్ప అది భూమి పుట్టుక కాదు. అది అర్థం చేసుకోండి. ఆది యందు అంటది అది. అయితే అందుకే కొంతమంది సైంటిస్టులు ఒకసారి కొన్ని కార్బన్ డేటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సంవత్సరాలు చాలా పెద్ద వస్తూ ఉంటాయి. తేడా ఏంటంటే ఆది యందు ఎప్పుడో భూమి మీద ఏదో జరిగింది, అది అయిపోయింది, చీకటి అయిపోయింది. ఆ చీకటిని మళ్ళీ దేవుడు వెలుగుగా మార్చాడు. ఇక నేర్చుకుపోయే పాట ఏంటంటే ఆది యందు నీ జీవితంలో ముందు ఏదో చీకటి అయిపోయింది, చీకటి అయిపోయింది, నిరాకారంగా మారిపోయింది, ఆకారమే లేదు. దేవుడు అలా చూస్తూ ఉండలేకపోయాడు. దేవుని ఆత్మట నీళ్లపై ఏమవుతుంది? అల్లాడుతూ. ఆయన ఏదైనా సరే పాడైపోయిందని మనసు ఒప్పుకోదు. పాడైపోయిన దాన్ని బాగు చేసడానికి ఆయన మనసు ఎంతో సంతోషం అన్నమాట. మాకెందులే అనుకునేవాడు కాదు. అలా భూమిని చూసినప్పుడు భూమి ఎలా ఉంది? నిరాకారంగా ఉందంట, శూన్యముగా ఉందంట. శూన్యముగా ఉంది, నాకెందుకు వెళ్ళిపోయాడా? నిరాకారంగా ఉన్న భూమిని ఒక ఆకారంలోకి తీసుకురావాలి అనుకుంటే స్తోత్రం.
ఆ శూన్యంలో మళ్ళా నూతనవి సృష్టించాలి. చీకటిగా ఉన్న ఆ భూమిపైన వెలుగును తీసుకురా. మొట్టమొదటి కార్యం అది. మన దేవుడు ఏంటంటే నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారంలోకి తీసుకొస్తాడు. అలాగే ఆది ఏందంటే గతం ఏమైంది నాకు అనవసరం, గతం గురించి చర్చ. ఇప్పుడు నిన్ను దేవుడు ఒక ఆకారంలో తీసుకొస్తున్నాడు. స్తోత్రం. ఇంతవరకు నీ జీవితం నిరాకారంగా ఉందేమో, ఇక్కడి నుంచి ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని ఒక ఆకారంలోకి తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం. తీసుకొచ్చి నీ మీద వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు. వెలుగును ప్రకాశింప చేసినప్పుడు అక్కడ ఎన్నో లోట్లు ఉన్నాయి. ఆ లోట్లన్నీ దేవుడు పూడ్చాడు. దేవుని స్తోత్రం. లోట్లన్నీ పూడ్చిపెట్టాడు. అక్కడ పచ్చని వాతావరణం ఏర్పరిచాడు. అలాగే కొన్ని వాటిని వేరుపరిచాడు. కొన్ని వేరుపరుస్తాడు. వేరుపరచకపోతే మన అభివృద్ధి అలా కొన్ని స్నేహాలు వేరైపోతాయి, కొన్ని సంబంధాలు వేరవుతాయి. అలా వేరవ్వకుండా మన అభివృద్ధి అది ఆకాశం ఏర్పరిచి అక్కడ చక్కని సృష్టిని ఏర్పరిచాడు. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని ఒక ఆకారంలో తేడా చేసినప్పుడు నేను ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అది ఫలించేదిగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉండింది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఆదికాండం నుంచి ఈ విషయం గమనిస్తూ ఉంటే, ఆయన 600 సంవత్సరం జరిగిన సంఘటన ఏంటంటే, ఆ తర్వాత మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. భూమి అంతా కూడా పాపంతో నిండిపోయింది. పాపంతో నిండిపోయినటువంటి ఆ భూమిని దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఆయన హృదయం బాధ కలిగి ఇదంతా నాశనం చేద్దాం అనుకున్నాడు. నాశనం చేద్దాం అనుకుంటే అక్కడ ఒక నీతిమంతుడు కనబడి, ఎవరైనా నోవాహు. నోవాహును బట్టి మరలా దేవుడు అనుకున్నాడు, ఈ సృష్టిని ఇంకా ఉంచుదాము, ఈ ఒక్క కుటుంబం నుంచి మీదంతా నాశనం చేద్దాం. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే దేవుడు మళ్ళీ నోవాహుకి కృప చూపించాడు, ఒక ఓడను సిద్ధపరిచాడు. ఆ ఓడలోకి నోవాహుని తన కుటుంబాన్ని సమస్త జలరాశుల్లో చప్పున పెట్టాడు. పెట్టిన తర్వాత నేను ఉదయం చెప్పింది మళ్ళీ మీకు ముద్రింతారు నాకు మాస్టర్. వీళ్ళు ఏం చేశాడు, వాళ్ళలో పెట్టాడు. నీళ్ళు వచ్చేసినాయి. ఆ నీళ్ళు ఏమైనాయి అంటే అందరినీ ముంచేసినాయి. అంతే కదా, అనేక కోట్ల ప్రాణాలని తీసేసినాయి. అంటే అప్పుడు వచ్చిన నీరు అందరికీ కూడా శాపంతో కూడిన నీరు, అనేక ప్రాణాలు తీసిన నీరు, అనేక వాటిని ముంచేసిన నీరు అది. అయితే ఒక నోవాహు కుటుంబం పైకి తేల్చాడు. దేవుని స్తోత్రం. తేల్చిన తర్వాత కప్పు డోరు ఆయనే ఇస్తాడు. డోర్ ఎవరు వేశారు? బైబిల్ క్లియర్గా ఉంటుంది. అందరి లోన డోర్ బయని గెడెట్టింది ఆయనే. బైబిల్ క్లియర్గా అక్కడ ఉంటుంది. ఈ లోనికి వెళ్ళిన తర్వాత నడిపించేది ఆయనే. ఇంకా చూసుకోండి, వాళ్ళకి ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలీదు. అంత చీకటి ఉంటే ఏదైనా మంట వెలుగు కానీ పెట్టుకుంటూ అది లేదు నేను కొద్ది గొప్ప మంట వెలుగు కానీ చిన్న చిన్న వెలుతురులు కానీ ఉండొచ్చు. ఏదైనా నిజమైన వెలుగు వారు చూడలేకపోతున్నారు. సంవత్సరం బట్టి వారికి ఏమీ కనబట్టలేదు. కానీ వారికి ఏంటంటే ఒకటి, దేవుని మాటపై మనం వెళ్తున్నాము. దేవుని స్తోత్రం. అని చెప్పిన మాట మీదే మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే తొందరపడద్దు, భయపడకూడదు, మన ధైర్యంగా ఉందాం. దేవుని బిడ్డలకి ఏదో ఉంది అని వారి నమ్మకం. అంతే కదండి. ఒక సంవత్సరం పాటు వాడేమవుతుందో అలా జర్నీయే చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో లేదు, ఎక్కడ అవుతుంది, ఏమవుతుందో ఎవరికి తెలియని టైంలో నోవాహు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మనకు బైబిల్ ప్రకారం చూస్తే వాళ్ళతో మాట్లాడినట్టుగా అని చేసి ఉందా? వాళ్ళకు పంపే వరకే మాట్లాడాడు ఆయన. వాళ్ళ పంపే వరకే పంపేసిన తర్వాత మాట్లాడినట్టుగా ఇక్కడ లేదు. మరి మాట్లాడకపోతే వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు భయమైందండి. ఇది ఎట్టి మనల్ని ఎంత చేసి లోన్ పెట్టేసి ఏమైంది, దేవుడు ఏమైపోయాడు అని కొన్నిసార్లు కొన్ని జవాబులు ఆలస్యంగా వస్తాయి. కొన్నిసార్లు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడ్డు, నీకు అర్థమైపోదు. ఏంటి నా భవిష్యత్తు ఏంటి, నా ఆలోచన ఏంటి, ఏమైపోయింది అని తొందరపడకు. ఆయన ఏది చేసినా నీ మేలు కొరకు దేవుని స్తోత్రం. ఒకటి, నువ్వు ఆయన చేతిలోనే ఉన్నావు. దేవుని స్తోత్రం. ఇంతకీ ఈ నడుస్తున్న వాడ ఎవరి అనుమతి వెళ్తుంది? అది దేవుని అనుమతితోనే ప్రయాణం చేస్తుంది. అది ఈ ప్రయాణం చేసిన వాడ ఇప్పుడు దేవుడు ఒక సమయం ఏర్పరిచాడు. ఆ సమయం ఏంటి? 1వ తారీఖు 1వ నెల 601. ఆ రోజున నీళ్ళు ఏమైనాయి? ఇలా ఇంకిపోయిందండి. అందరినీ ముంచివేసి నీరు ఇంకిపోయింది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏదైతే ముంచివేసిన ప్రతి దాన్ని కూడా ఏం చేశాడు? ఇంకిపోజేశాడు. ఇంక లేదు, ముంచివేసి నీ జీవితంలో ఏది కూడా రాదు. దేవునికి స్తోత్రం.
ముంచి వేసే సమస్య, ముంచి వేసే పరిస్థితి ఏది నీతిలోకి రాదు. అయిపోయింది. దేవుని స్తోత్రం. అంటే అది శాపం ఏమైంది? తప్పిపోయింది. ఆ తర్వాత ఏంటి? కప్పు ఓపెన్, డోర్ ఏమైంది? ఓపెన్ అయింది. ఎప్పుడైతే డోర్ ఓపెన్ అయిందో వెలుగులోనికి వచ్చింది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కాబట్టి ఈ డోర్ ఓపెన్ అర్థం ఏంటంటే నీ జీవితంలో కార్యాలు జరగడం దేవుడు డోర్ ఓపెన్ చేశాడు. దేవుని స్తోత్రం. అది ఎప్పుడు ఓపెన్ చేశాడు? 1వ తారీఖు 1వ నెల 601 సంవత్సరం ఆ డోర్ ఓపెన్ అయింది. అంతే. దేవుడు సంవత్సరం మార్పులో ఒక కార్యం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక ఏదో ఏదేటైతే ఏమైంది అనుకోవద్దు. ఒక నూతన సంవత్సరం మారిందంటే దేవుడు మన కార్యం నూతన పరచడానికి ఇష్టపడతాడు. అందుకే వాక్యం ఉదయం చెప్పుకున్నవాడు అంటే దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన మనకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక సంవత్సరం లెక్క పెట్టింది ఆయనే, సంవత్సరాలు పెట్టింది ఆయన, సంవత్సరాలు ఏర్పాటు చేసింది ఆయనే. కాబట్టి సంవత్సరం మారుతుందంటే మన జీవితంలో ఒక నూతన కార్యం చేయడానికైనా ఇష్టపడుతుంటాడు. ఆ రీతిగా ఎప్పుడైతే సంవత్సరం మారిందో ఒకటి నీరింకో చేశాడు, అంటే శాపాన్ని తొలగించి, రెండో డోర్ ఓపెన్ అంటే నీ జీవితంలో అప్పుడు దాకా మూసుకుపోయిన ప్రతిదాన్ని ఆయన ఓపెన్ చేశాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏ ప్రయత్నాల్లో మూసుకుపోయినా అవన్నీ కూడా ఆయన ఓపెనింగ్ చేసి, ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది? వెలుగు వచ్చింది. వెలుగు రాగానే వీళ్ళు బయటికి వచ్చారు. అంటే ఒక కొత్త జీవితం వాళ్ళకి ప్రవేశింది. దేవుని స్తోత్రం. ఒక కొత్త జీవితం. ఇది శత్రువు లేని జీవితం. అక్కడ ఎవరు ఉన్నారండి? శత్రువు లేరు. నేను మళ్ళీ ఏం చెప్తున్నానంటే అప్పుడు దాకా వీళ్ళంతా ఎర్రోళ్ళగా ఉన్నారు. ఎవరు? నోవహు ఫ్యామిలీ అంతా ఏంటి ఫ్యామిలీ? ఎర్రివాళ్ళు. ఏట్రా బాబు, వాడ పని చేస్తా కూర్చుని పేరు మేమంతా ఎకరాలు సంపాదించుకుని ఏంటి పని పాటు లేకుండా దేవుడు అంటే కూర్చున్నాడు ఏంటి అనుకున్నారు అందరూ. కానీ నిజానికి సంపాదించడం భూమి మీదే లేరు. కనీసం రేపడినప్పుడు డాక్యుమెంట్ పెట్టిన చూడడం ఉన్నాడా? ఇది మా తాత ఆస్తండి, మా ముత్తాత చెప్పడే మనిషే లేడు. ఎందుకంటే భూమి మీద సమస్త భూమి ఎవరిది అయిపోయింది? నోవహు. నువ్వు దేవునిపై అనుకో, సమస్త నీ వంశం నీ పసంగా చేస్తాడు. దాని గురించి భయపడద్దు. దేవుడు నీకు ఇవ్వాల్సిందే చక్కగా సిద్ధపరిచి దేవుని స్తోత్రం. సరే, బయటకు వచ్చాడు. ఇక్కడ ఒక హెచ్చరిక నీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే దేవుడు నోవహుని గొప్పగా దీవించాడు. అక్కడ చూద్దామా, మంచి మాటలు ఉంటాయి ఇక్కడ. ఆ 9వ వచనం వచ్చినప్పటికీ చక్కగా వీళ్ళు కూడా చక్కగా దేవునికి చక్కని బలిపీఠాన్ని పెట్టి చక్కగా వాళ్ళు బలి అర్పించారు. 21వ వచనం కనబడుతుంది అక్కడ. ఇంకా ముందుకు వచ్చేద్దాం. 9 కాకుండా 28వ అధ్యాయంలోనే చూడండి, 20వ వచనం. అప్పుడు నోవహు హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఇంకా వాళ్ళ జీవితంలో నూతన సంవత్సరంకి వచ్చేసారు. నూతన సంవత్సరంకి వచ్చిన వారు చేసిన మొట్టమొదటి పని ఏంటి? బలిపీఠం కట్టారు. అంటే నూతన సంవత్సరంలో మొదట మనం దేంట్లోంచి ప్రవేశించాలి? ప్రార్థనతోనే ప్రవేశించాలి. ప్రార్థన ద్వారానే నూతన సంవత్సరం ఆరంభించాలి. ఎప్పుడైతే మనం నూతన సంవత్సరంలో దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థనలో ప్రవేశిస్తామో అది మన జీవితం ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నాకు ఉన్న ఒక అనుభవం మీకు చెప్తాను. గత కూడా చెప్పున్నాను. మేము యేసుప్రభు ఎవరో తెలియని కుటుంబం. అది తెలియదు కాబట్టి మాకు అంతగా ఈ భక్తిలో విశ్వాసం ఏం తెలియదు. అయితే సంవత్సరం మారినప్పుడు మాత్రం చిన్న హడావుడి ఉండేది. హడావుడి ఏంటంటే మా నాన్నగారి ఇంటికి వచ్చినప్పుడు ఒక స్వీట్ షాప్ నుంచి స్వీట్లు పట్టుకొచ్చేవారు, లడ్డూలో ఏదో పట్టుకొచ్చేవారు. ఇంక 12 అయిందంటేనే ఏంటంటే ఒకరికొకరి నోట్లో స్వీట్ పెట్టుకోవడం. అదే మాకు తెలిసిన విధానం తప్ప మనకేం తెలియదు. ఇక ఉదయం వచ్చినప్పటికి మన భక్తి ప్రకారం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మనం ఏదో భక్తి చేసుకోవడం. నైట్ మాత్రము ఆ తల్లిదండ్రి సమక్షంలోనే సంతోషంగా స్వీట్ పంచుకోవడం తప్ప మనకేమీ తెలీదు. అలాంటి నడుస్తున్న కాలంలో మా జీవితంలో ఎదురైంది ఏంటంటే అప్పటికి 17వ సంవత్సరం 18 వచ్చినాయి మాకు. 16, 17 అనుకుంటే గుర్తులేదు ఇంచుమించు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా ఈ సంవత్సరంలో మా ఫ్రెండ్స్ ఎదురయ్యారు. ఫ్రెండ్స్ ఏమన్నారంటే మరి న్యూ ఇయర్ వస్తుంది కదా, 31st నైట్
మనం అప్పుడు అంగడి సత్యబాబు ఒక ఆయన ఉండేవాడు షిప్పింగ్ బిల్డ్లో. ఆయన ఏదో గురించి వస్తా వస్తా మందు పట్టుకొస్తున్నాడట. అరే మాయ మందు పట్టుకొస్తున్నాడు, మన అందరూ లైట్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ 30% చేద్దామన్నారు. ప్రతి సంవత్సరం 30% ఎక్కడ? ఇంట్లో అమ్మ నాన్న చేతుల మీద ఆ చక్కని స్వీట్ తిని సంతోషంగా అలా గడిచింది. ఆ ఫస్ట్ టైం ఏం జరిగిందంటే లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మందుతో 30% నైట్. అంటే నూతన సంవత్సరం దేంట్లో ప్రవేశించాం? చెడు వ్యసనాలతో, చెడు అలవాట్లతో స్టార్ట్ అయింది. ఆ సంవత్సరమే నేను జైలుకి వెళ్ళటం కూడా జరిగింది. అంటే అది శుభమైనది కాదు. ఆ తర్వాత కొంతకాలంకి నేను ప్రభుని తెలుసుకోవటం, తర్వాత అక్కడి నుంచి యేసు ప్రభు సన్నిధిలో ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన ఘనపరుచుకుంటూ ప్రవేశించిన 10 సంవత్సరం మాకు ఆశీర్వాదకరంగా తెలుస్తోత్రం. ఇది వాస్తవం అండి. అందుకే ఎక్కడున్నా సరే మా పిల్లలనైనా మామూలు సరే అర్జెంటుగా మీ మందిరానికి వచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లో నూతన సంవత్సరం ప్రారంభం అంటే ఆ ఒక్కరోజు వచ్చే సరిపోద్దని కాదు. ఆ తొలి అడుగు దేంట్లో పడాలి? ఆయన సన్నిధిలో స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, కీర్తిస్తూ ఆయనతో అడిగేస్తామే, అది గొప్ప దేవుని. ఆ సంవత్సరం మనం కాపాడుతుంది స్తోత్రం. అది మనం పోగొట్టుకోకూడదు. అది మేము అనుభవించాను. అలా ప్రవేశించిన ప్రతిసారి కూడా నా జీవితంలో మేలు చూసుకుంటూనే వెళ్ళాను. అందుకే మన నూతన సంవత్సరంలో అందుకే ప్రపంచమంతా 30% నైట్ ఏం చేస్తారంటే ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ ఆడి సంవత్సరంలో అడుగు పెడతాడు స్తోత్రం. ఇక్కడ నోవాహు అదే పని చేశాడు. నూతన సంవత్సరంలో ఏం చేశాడు? చక్కని బలిపీఠం కట్టి ఆయన ఆరాధించి నూతన సంవత్సరంలోకి ప్రవేశించాడు స్తోత్రం. అప్పుడు ఏమొచ్చింది? నోవాకి ఒక దీవెన వచ్చింది. చూద్దామా? ఎప్పుడైతే ఆయన స్తుతిస్తూ లోన ప్రవేశించాడో వచ్చిన దీవెన తెస్తా ఏమన్నాడు ఆయన? మరియు చెప్పమ్మా. ఆగమ్మా, ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలండి. 21వ వచనము, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, అంటే ఇంపైన సువాసన అంటే ఇలా అర్పించింది ఏంటి? పక్షుల్ని, జంతువుల్ని దహన బలి చేశారు. అక్కడ ఆ బలి చేసినప్పుడు అక్కడ వాసన ఏమొస్తా చెప్పండి? ఏదైనా కోడిని కాల్చామనుకోండి, ఏమొస్తా వాసన? చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. అయితే దేవుడికి ఎట్టది? ఇదేంటి మన ముక్కుకి ఆయన ముక్కు తేడా ఉందా? ఫస్ట్ ఇలాగ డౌట్లు వచ్చింది నాకు. అది చూస్తే మేము భరించలేమే ఆ వాసన, ఆయనకి ఇష్టం ఏంటి అనిపించింది. అది ఇంపైన ఏమంతటది? నాగ్రహి ఇంపైన సువాసన అంట. ఏంటంటే దహన బలిలో జరిగే కార్యం ఏంటంటే కొవ్వును దాని మీద వేస్తారు. కొన్ని అవయవాలను దాంట్లో కాల్చేస్తారు. అంటే మన ప్రార్థనా బలిపీఠం మీద మనలో ఉన్న కొవ్వు కరిగిపోవాలి. ఏ కొవ్వుది? గర్వం అనే కొవ్వు కరిగిపోవాలి, అతిశయం అనే కొవ్వు కరిగిపోవాలి, పొగరనే కొవ్వు కరిగిపోవాలి. నూతన సంవత్సరం ప్రవేశించిన తర్వాత, ప్రవేశించక ముందు నీ ప్రార్థనలో ఉన్న ప్రభువా, ఈ సంవత్సరం అంతా గర్వంగా నడుచుకున్నానేమో, నన్ను క్షమించు తండ్రి. ఈ సంవత్సరం నా కరుణలు ఎత్తుగట్టి నడిచానేమో, నన్ను క్షమించు తండ్రి. కానీ మనలో ఉన్న కొవ్వు, గర్వం, అతి ఆ ప్రార్థనలు ఏమైపోవాలి? బలిపెట్టలో కరిగిపోవాలట. ఆ వాసన దేవునికి ఏటట? ఇంపైన సువాసన. అర్థమైందా? అక్కడ ఈ కొవ్వు కరగడం దానికి ఇంప అర్థం ఏంటి? మన గర్వము. ఒకసారి చూడండి, ఎవరన్నా ఇంక చేయి చేసుకోవడం, కొట్టడం అలా చేతనుకోండి, ఈ కొవ్వెక్కి కొట్టుకుంటున్నట్టు అంటే అదంట ఇది కొవ్వెక్కి ఈ పనులు చేస్తాడు అంటే అర్థం ఏంటి? కొవ్వెక్కిపోతే ఏమొస్తాయి? అది ఆ కొవ్వు ఏమైపోవాలి? దేవుని మందిరంలో అది కరిగిపోతే ఆయనకి ఆనందం తెలుస్తోత్రం. అది ఆయనకి ఇష్టం అన్నమాట. అంతేగాని వాసన గురించి కాదు. ఆ మందిరంలో నూతన సంవత్సరం ఏమన్నట్ట? పాతదంతా కరిగిపోతే, అప్పుడు ఎప్పుడైతే కరిగిందో ఆ వాసన ఏమోలానికి చూడండి. నేను అంటాను ఒక మాట, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. నూతన సంవత్సరంలోకి ఎలా వస్తున్నారంటే ఆడాడుగు వచ్చేస్తారు. ఆడాడుగు వచ్చేసి వాళ్ళు కలిగిన బట్టలు ధరించేసుకుని ఇంకా వాచన వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ టైంలో మనం చేయవలసిన మన ప్రార్థనా జీవితమైన వాసన, సువాసన రావాలి. అంటే ఈ పాత జీవితంలో ఏముందో అంత ఏమైపోవాలి? కరిగిపోవాలి. అక్కడ ప్రార్థనలో ఏమవ్వాలి? కరిగిపోతే అప్పుడు దేవుడి దగ్గర నీకు ఒక వాగ్దానం తెలుస్తుంది. మనం కూడా నూతన సంవత్సరం ఏం చేసుకుని వాగ్దానం తీసుకుంటాం. ఇక్కడ నోవాకుడు వాగ్దానం వచ్చింది. నోవాకుడు ఏమొచ్చింది? వాగ్దానం వచ్చింది. మనం తీసుకున్న వాగ్దానము తీసుకుంటాం. కానీ వాగ్దానం గొప్పదేనండో. కానీ ఈ వాగ్దానం లోకంలో డబ్బుతో అమ్ముతారు. చాలా తప్పది. వాగ్దానం కార్డు ఎట్టేయటం,
కానుకలు వేయమంటాం, లేదంటే దానికి ఎంత వేల కట్టు. చాలా తప్పు అది. వాగ్దానం అమ్మటం పెట్టండి, వాగ్దానం నీదేనని. దేవుని వాగ్దానం నమ్మటం పెట్టి చాలా తప్పు, చాలా పాపం కూడా అది. వాగ్దానం వ్యాపారాలు చేయకూడదు. ఒక ఆయన అన్నాడు, ఈతగా ఇచ్చి తాడిగా లాక్కుంటారట. అంతే కదా. 100 రూపాయలు గడ్లు వస్తాయి, దాన్ని నోటి కింద మాస్తే ఎంత తప్పది. అలాంటి వ్యాపారాలు చేయొచ్చా? గుర్తుపెట్టిన మాకు ఎక్కడా పరిస్థితులు కనబడడం. ఎందుకంటే నేను గొప్ప చెప్పుకోవట్లేదు. ఆ వాగ్దానాలు ఎప్పుడు అమ్మకూడదు, అది పాపం. అది అర్థమవుతుందా? ఇక్కడ ఎప్పుడైతే నోవాహు ప్రార్థనా జీవితంలో ఆ ఇంపైనది దేవుడు కనిపించిందో, అటు నుంచి ఏమొచ్చింది వాగ్దానం. ఏమొచ్చింది వాగ్దానం చూడండి. ఈటి వాగ్దానం అట. ఇంకా ముందుందమ్మా 21 మనం అక్కడ ఉందాం. చూడండి, ఎప్పుడైతే వచ్చిందో, నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను, అంటే గత కాలంలో నీకు కొన్ని బాధలు ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే. అర్థమవుతుందా? గత కాలంలో నీ ప్రవర్తన బాగోపోవటం వలన ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత కుమిలిపోయావు, ఎంత వేద, నాకు అంతా తెలుసు. అయితే నీ పశ్చాత్తాపం, నీ ప్రార్థన నేను అంగీకరించాను కాబట్టి నా నుంచి నీకు వచ్చే అభయం ఏంటంటే, ఇది చూద్దాం. అప్పుడు అన్నాడు, నేనిప్పుడు చూడండి ఎంత చాలా బాగా వినండి అమ్మా. నేను ఎప్పుడు చదివినా నాకు ఆలోచన విధానం నేర్చుకోండి మీరు కూడా. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎంత ఘోర పాపైన సింప్లిసిడైనా సర్లే, ఈ పిల్లలంతా అంతే. ఏమన్నాడు చూసారా? అంతేనండి, పిల్లలు అలాగే అల్లరి చేస్తారండి. అంటే అర్థం ఏంటి? అల్లరి మాట వాస్తవమే, పిల్లలు కదా అలా అల్లరి. ఆ పిల్లలేండి, కుర్రోళ్ళు కాదండి అంటారా? కుర్రోళ్ళు కాదండి, ఏదో ఆవేశం అలా చేస్తారు అంటే ఎలా ఉంటుంది? అంటే దేవుడు ఎంత అడ్జస్ట్ అవుతున్నాడు చూడండి. ఎంత ఘోర పాపం చేసిన మనుషులు పక్కన నరుల హృదయాలు ఎప్పుడు కూడా చెడ్డది. నాకు తెలుసులే, ఎందుకంటే ఇంకా అలా అంటే ఏంటి? దేవుడు మన ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు మన పట్ల, ఒక ప్రత్యేక కృపది. ఇంక నేను మీ తప్పులు బట్టి నేను గుర్తెట్టుకుని నేను మిమ్మల్ని శిక్షించి ఆ బాధ పెట్టే పనికి నేను ఒక అభయం అన్నమాట. ఎంత గొప్ప అభయం అంటే ఏమన్నాడంటే, భూమి నిలిచి నేను ఇప్పుడు ఇంక సమస్తము సంహరింపను. భూమి నిలిచినంత వరకు కోతకాలంలో తర్వాత ఇప్పటి నుంచి బ్లెస్సింగ్స్ అన్నమాట, వాగ్దానాలు. మరియు దేవుడు నోవాహు అతని కుమారులను ఆస్వాదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించి నింపుడి. ఇది బ్లెస్సింగ్. ఏంటిది? నూతన సంవత్సరం బ్లెస్సింగ్ ఏంటి? ఎవరికి? నోవాహు ఫ్యామిలీకి ఏంటి? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపండి. తెలుస్తుంది. ఇది మీకు కూడా తెలుస్తుంది. మీరు ఫలించండి, మీ ఏ రంగమైనా ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి. మీ భయము మీ బెదిరిన జంతువులకు ఉండను. దేని స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా నోవాహు కుటుంబం ఏం చేశాడు? తన నిబంధనతో స్థిరపరిచాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఉంటది. మరియు 8వ వచనం, మరియు నీ దేవుడి నోవాహు కుమారులతో హల్లెలూయా అని చెప్తూ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంకా చూడండి, ఎక్క కిందకు వద్దాం. దానికి మళ్ళీ ఏం చేసినట్ట? గుర్తు పెట్టాడు. చదువు 11వ చదివేసి 12వ వచనము. మరియు దేవుడు నాకును మీకును మీతో ఉన్న సమస్త జీవరాశుకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచుతుని, అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉన్నది. దేవుని స్తోత్రం. ఏం ధనస్సు అది? అక్కడే మనం ఏం చేస్తామంటే, లోకంలో పప్పులో కాలంటారు కదా, అలవాటైపోయింది. ఎవరి ధనస్సు అది? దేవుని ధనస్సు, ఇంద్రధనస్సు. అక్కడ ఉందా? మనం ఏంటంటే లోకంలో మాట్లాడేసి ఇంద్రధనస్సు, ఇంద్రుడు అనే దేవుడు వేరు. అర్థమవుతుందా? అది ఇంద్రధనస్సు కాదు, దేవుని ధనస్సు. దేవుని స్తోత్రం. అంతేగాని ఎప్పుడైనా చూడండి ఏమంటారు మళ్ళీ మీరు? రైన్ బో అని సింపుల్గా ఏమండి, రైన్ బో అనండి, అందంగా ఉంటుంది. అంతేగాని మీరు మళ్ళీ ఇంద్రధనస్సు అంటే మీనింగ్ మారిపోతుంది. ఇప్పుడు ఆ మాట అనకండి. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నాడు? నా ధనస్సు ఏంటంటే, ఎప్పుడైతే వాతావరణ పరిస్థితి బట్టి, ఒక్కొక్కసారి తప్పులను బట్టి భూమిని ముంచేసే పరిస్థితి వచ్చేద్దట. అంటే అంత మేఘాలన్నీ వచ్చేసి
ఆ ముంచేసిలాగా వచ్చేసినప్పుడు మేఘ దానికి ధనసు అటు ఏంటది ఆ రెయిన్బో అడ్డుగా, ఆ దేవుని ధనసు ఆకాశంలో అడ్డుగా ఉండి ఆ ఉగ్రతని ఆపేసి మన కీడు కలగకుండా అడ్డు దేవుని స్తోత్రం. ఎంత కృప అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప కృప దేవుని స్తోత్రము. అప్పుడు నాకును మీ సమస్య రోగం మధ్య నిబంధనగా జ్ఞాపకము చేసుకుని మీ మధ్య సమస్త శరీరం నాశనం చేయటకు అలాగా ప్రభావంగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘంలో ఉండును. నేను దాన్ని చూసి దేవునికిని భూమి మీద సమస్త శరీరులకును బ్రతానికి నిత్య నిబంధనగా జ్ఞాపకం చేసుకుందునని దేవుని స్తోత్రం. అంటే అది కృప కలిగిన ధనస్సు అన్నమాట. ఒకవేళ మీరు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా ఒక అడ్డు పెట్టేసి ఒకవేళ నేను చూసి చూడనట్టుగా అలా అని చెప్పి ఉండమంట, తప్పులు ఉండమని కాదు, నేను చేసిన ప్రతిసారి శిక్షింతే మనం ఏమైతే భూమి మీద ఉండము. కాబట్టి ఆయన కృప చొప్పున కనికరిస్తానని ఒక మాట మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మరియు దేవుడు నాకును భూమి సమస్యలకు మధ్య స్థిరపరిచిన నిబంధనలు గుర్తు ఇదే అని అవసరం చెప్పింది. దేవుని స్తోత్రం. ఇది అంతవరకు బాగుంది, అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఒకవేళ తప్పులు చేసినా నేను మిమ్మల్ని ఏమి చంపేయను, శిక్షించాను, మొత్తం నాశనం కూడా చేయను. ఒకవేళ మీ తప్పులు బట్టి నాకు కోపం వచ్చినా సరే ఒక అడ్డుగా గుర్తుపెట్టాను అని ఆయన కూల్గా చేసుకుని నిబంధన చేశాడు. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇక్కడే వచ్చింది తప్పని. ఇంత కృప నాకు వచ్చింది, భూమి మీద ఎంతో పాటు నాతో పాటు వాళ్ళు ఎవ్వరు లేరు, నాకు వచ్చింది కృప అని ఉండాలి కదా. ఎప్పుడైతే ఈ గొప్ప ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు, దాన్ని ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకుని మంచిగా ఉపయోగించుకోవాలి. ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈ ఫ్రీడమ్ వచ్చిందో నోవాహు నెమ్మదిగా ద్రాక్షరసం తాగడం బాగా మొదలెట్టాడు. తాగిన తర్వాత మొత్తానికి ఒంటి మీద బట్ట ఉన్నా లేదో చూసుకోలేదు పరిస్థితి తాగేసాడు. చూసారు ఎంత తప్పు అయిపోయిందో? దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, ఎంతో బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చిన బ్లెస్సింగ్ని కూడా తన తప్ప తాగి పడిపోయాడు. ఇంక పడిపోయాడట. అదే జరిగింది. అర్థమవుతుందా? నిన్న 3 రోజుల క్రితం నేను మన శుక్రవారం నాడు మదనపల్లి నుంచి వస్తున్నాను. అక్కడ కారు తీసుకున్నాను, కారు వేసుకుని వస్తున్నాను. మదనపల్లి నుంచి వయ్యా ఇలాగా బాకరాపేట ఘాటి దిగి వస్తుంటే మోహన్ బాబు కాలేజీ ఉంటుంది. మోహన్ బాబు కాలేజీ దాటేసిన తర్వాత మళ్ళీ అది రోడ్డు నిర్మానుషంగా ఉంటుంది. రోడ్డు సింగిల్ రోడ్డే. ఆ కారు వేసుకొస్తుంటే నా ముందు ఆ లైటింగ్లో కనబడుతుంది ఒక వ్యక్తి పడిపోయాడు. ఆ లైటింగ్ స్కూటీ ఆంతుంది. బహుశా అప్పుడే పడిపోయడం తెలిసి నాకు అర్థం కాలేదు. నేను కారు లైటింగ్ కనబడ్డా. అతను ఈ సగం బాడీ రోడ్డు మీద ఉండిపోయింది. హెల్మెట్ ఉంది, రోడ్డు మీద ఉన్నాడు. ఆ బండి ఇంకా ఎడ్లెడ్ వెళ్తుంది, ఏది స్కూటీ లైటు వెళ్తుంది. ఈ స్కూటీ అతని మీద పడిపోయింది. సరే నాకు అర్థం కాలేదు, ఎవరైనా గుద్దారా, మనిషికి ఎంత దెబ్బ తగిలిందా ఏంటి? నేను డ్రైవింగ్ చేసి దాటిపోయాను. ఇప్పుడు వన్ డౌట్ ఎలా ఉంటుంది? అక్కడ ఆగేమనుకోండి మనం గుద్దేమంటారు, అది పెద్ద సమస్య. ఇప్పుడు అక్కడ ఎవరు కూడా ఏ వెహికల్ కనబట్టలేదు. ఎంతైనా మనకి దేవుడిచ్చిన ప్రేమను బట్టి ఆగలేం కదా. అరే అతను ఏమైపోతాడు, సగం మనిషి రోడ్డు ఉండిపోయాడు, బండి అతను ఉండిపోయింది, ఏదో లారీ ఎక్కేస్తే పరిస్థితి ఏంటి, ప్రాణం పోద్ది అని ఎంత దూరం పోలేదు. ఇక్కడి నుంచి 100 దూరం ఎంత దూరం పోలేదు. వెంటనే వాళ్ళ కారు వెనక్కి తిప్పేసి ఇలా తిప్పుని నాకు ట్రాఫిక్ చూసి కారు వెనక్కి తిప్పి అలాగా అక్కడ ఆగి లోపల వేరే బైకులు వాళ్ళు వచ్చి ఆగారు. నాకు నడువున్న పోటీ స్టార్ట్ అయ్యింది. నేను ఎత్తలే కూడా చెప్పాలంటే వాళ్ళు ఎవరో వచ్చి బండి పైకి ఎత్తారు, అతను లేపాం. నేనేమన్నానంటే అతను హెల్మెట్ పెట్టుకున్నాడు కదా, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఎంతైనా అతను సెన్స్ ఉన్నవాడే కదా. నా మైండ్ అలా క్యాల్కులేట్ చేశాను. ఎంతైనా హెల్మెట్ పెట్టుకున్నాడు, డిగ్నిటీగా ఉంటున్నాడు మనిషి. బహుశా ఏదో స్కిడ్ అయి ఉంటుంది బండి ఏమింటది, రోడ్డు కూడా కొంచెం హైట్లో ఉంది, కింద పొలం స్కిడ్ అయి పడిపోయి ఉంటాడు. హెల్మెట్ పెట్టినాడంటే బాగుంది, డిగ్రీ అతను తాగి పడిపోయినాడు ఏం కాదు అనుకుని వెనక్కి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి అతను లేపుతుంటే వాసన కొడుతుంది, గుప్పని కొట్టేస్తుంది. ఎలా ఉన్నాడంటే అబ్బాయి ఇంచుమించుగా మన జయప్రకాష్ లా ఉన్నాడు చూడడానికి. నేను కోసం హల్లెలూయా, చూడడానికి సేమ్ అలా ఉన్నాడు. హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ ఏం పెట్టుకోలేదు. అర్థమైందా? లేపుతుంటే నేను బాగున్నాను అంటాడు. లేదమ్మా నీ పరిస్థితి బాగాలేదు, ఈ వాటర్ తాగు, కొంచెం కూర్చో అంటే పర్లేదు అంటాడు. అక్కడికి అతను ఫోటో చేసి నేను సెల్లో చూపిస్తాను.
ఎందుకు పడేసారు, ఎందుకు కంగపడిపోతున్నాడు? ఏం కాదమ్మ గుప్పు, నేనైతే చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇద్దామని, అలా ఎవరైనా ఫోన్ చేద్దామని. సో నేను చెప్పబోయేది ఏంటంటే, నాకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, హెల్మెట్ పెట్టుకున్నావు కానీ క్యారెక్టర్, దేవుడికి ఒక కంచి పెట్టండి కవచం, హెల్మెట్ పెట్టాడు. ఏ హెల్మెట్ అది? ధనసనే ఉగ్రతను రాకుండా పెట్టాడు, కానీ నీకు నువ్వు చేసుకుంటున్నావు ఒకటి. ఇది అర్థమవుతుందా? హెల్మెట్ పెట్టుకున్నావు, మరి ఇది మాత్రం మానుకోలేదు కదా. కాబట్టి మనుషుల ఆలోచన ఎలా ఉంటాయి అర్థమవుతుందా? మీ పాయింట్ అర్థమైందా? కాబట్టి హెల్మెట్ పెట్టినంత మాత్రాన సరిపోద్దా? లోన బుద్ధి కూడా మారదు కదా. దేవుడు పైన మంచి ఆకాశంలో ఏం చేశాడు, ఒక కవచాన్ని పెట్టాడు, కానీ కింద మనం ఎలా ఉంటుంది కింద? అర్థమవుతుందా? కాబట్టి మనం ఎలిమెంట్ పెట్టుకున్నా ఇష్టాన్ని సాగితే వదులుతా మంచిది కాదు కదా. కాబట్టి ఏనండి, అది నోవాహు ఏం చేశాడంటే తప్పతాగి బట్టలు లేకుండా పడిపోయాడు. ఆ తర్వాత శాపం ఎక్కడి నుంచి రాలేదు, ఆయన నోటి నుంచే వచ్చింది. పైనుంచి రాలేదు, పక్కన నుంచి లేదు. ఎందుకంటే పక్కన ఇంకొకడు లేడు, ఇంకో మనిషే లేరు. పైనుంచి దేవుడు కూడా క్షమించేసి అవకాశం ఇచ్చాడు. నువ్వు తప్పులు చేసా నేను, కానీ అవకాశం ఎవరు పోగొట్టినారో ఇతనే పోగొట్టు. కాబట్టి గుర్తుపెట్టుకుని చివరిగా చెప్తే ఈ విషయంలో, ఈ లైన్లో మాట ఏంటంటే, దేవుడిని దీవించి గొప్ప సమృద్ధి ఇచ్చి నేను ఆస్వాదించిన తర్వాత మన కళ్ళు ఎత్తికి రాకూడదు, మళ్ళీ పాపం జోలికి పోకూడదు. నోవాహుని ఎంతగా దీవించిన తర్వాత శాపం ఎవరు చేసుకున్నట్టు తనకు తానే. కాబట్టి నీకు కలిగిన సమృద్ధిని బట్టి, అభివృద్ధిని బట్టి దేవుడిని స్తుతించు, దేవుడిని కనపరచు. అంతేగాని మళ్ళా దేవుడు ఏం చేయలే, ఒక నిబంధన పెట్టేసుకున్నాడు, ఇదివరకల్లా కాదు బాగా మారిపోయాడైనా, ఒకప్పుడు తాగితే. నా అంటాను, నోవాహు గారు ముందు లేనప్పుడు ఎందుకు వచ్చిందంటే, ముందు దేవుడు అంటే భయం ఉందేమో, చంపేస్తాడని భయం ఉందేమో, అంతే కదా. ఇప్పుడు ఏం పోయింది భయం? ఎందుకంటే మనకి ఏమొచ్చింది, కవచం వచ్చేసింది కదా. అని చెప్పే కదా, ఇంకా లాస్ట్ టైంలో నేను చూడను కదా. కాబట్టి ఈ నూతన ఈ కొత్త కృపకాలం అంతే. యేసు ప్రభు ఆ కృప చూపుదని చెప్పేసి పౌలు ఏమంటాడు, కృప విస్తరించవాలని పాపం నిలిచి ఉంటామా, దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకా పాపం తీసుకుంటూ పోతామా? అది మంచిది కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మీకు అత్యంత కృపిస్తున్నాడు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని స్తోత్రం. అంతేగాని దాని వల్ల దుర్వినియోగం చేసుకోవద్దు. కాబట్టి నోవాహు కుటుంబం వల్ల శాపంలో పోవడానికి కారణం ఏంటంటే నోవాహే. ఎవరో రావక్కర్లేదండి. ఈ రోజున దేవుడిని దీవించాడంటే ఎవడిని అడ్డేటోడు ఉండడు, దేవుడు ఆశీర్వాదం అడ్డేటోడు లేదు. ఏదైనా ఉంటే మనమే చెడిపో. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు అపవాది కూడా మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి ఒకసారి ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యయాత్ర చేస్తున్నారు, మహా సైన్యంగా ఉన్నారు వాళ్ళు. అయితే అక్కడ రాజుకి భయం వేసిందంట, వీళ్ళు అలాగా చంపేస్తారేమని చెప్పేసి బాలాగరాజు చేసాడు. బిలాం అనే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఆ బిలాము శస్త్రాలు చేయటంటే అతని నోటితో ఏ మాట పడుతుంది జరుగుతుంది. చెప్పింతే శాపం, ఆశీర్వదిస్తే ఆశీర్వాదం. అంత పవర్ఫుల్ శక్తి అతనికి ఇచ్చాడు దేవుడు. అయితే ఆ శక్తిని అతను అప్పుడే మంచిగా ఉపయోగించాడేమో, ఎందుకంటే దేవుడు వచ్చి మాట్లాడతారు కదా. కాబట్టి ఇప్పుడు ఆ బిలాము దగ్గరికి ఎవరు వచ్చారు? బాలాకు వచ్చాడు. బాలాకు వచ్చి, నాకు పని చేసి పెట్టాలి. ఏంటంటే ఒక మహాసైన్యుడు వచ్చేస్తుంది, అది చాలా భీకరంగా ఉంది, వాళ్ళు మేము ఎదిరించలేము, మళ్ళా కాదు. కాబట్టి నువ్వు వచ్చి ఏం చేయాలంటే చెప్పింతే చాలు, నువ్వు చెప్పింది వాళ్ళు ఏమో శాపం అయిపోతారు అని చెప్పి పిలిస్తే బిలాము మంచిగా మాట్లాడు, లేదు లేదు, నేను దేవుని బిడ్డని, నేను అలా చెయ్యను, ప్రార్థనలో కనిపెట్టి ఒకవేళ చూస్తాను అన్నాడు. అయితే ఆ రాత్రి ఎవరు వచ్చి? దేవుడే వచ్చాడు. ఇదిగో బాలాకు వచ్చాడు, ఇదో మాట్లాడాడు, జాగ్రత్త, వచ్చే జనం ఎవరికి? నా జనమే, వారిని కానీ శపించావా నువ్వు ఉండవని చెప్పాడు. చెప్పి అంత వార్నింగ్ ఇచ్చి, వారిని నీ నోట దీవెని వచ్చిన శాపవచనం పలకొద్దని చెప్పాడు. అయితే మళ్ళా బాలాకు వచ్చాడు. వచ్చి నువ్వు రెడీగా ఉన్నా అంటే, లేదు లేదు, దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, నేను అన్నలాగా ఆ పని చేయనన్నాడు. అప్పుడు ఏం మళ్ళా అత్యాశ చూపించాడు. ఇంటి బంగారం ఇస్తానన్నాడు, అది ఇస్తానన్నాడు. మొత్తానికి బిలాము పడిపోయాడు, ఆశల్లో పడిపోయాడు, వెళ్ళిపోయి ఇక్కడ ఇది మెయిన్ విషయం, శపించడానికి వెళ్ళిపోయి చూస్తే అంటాడు, ఇశ్రాయేల్లో వంకర లేదు. చూడమ్మ అక్కడ యాకోబులో సంఖ్యాకాండాలను 22వ అధ్యాయం చూడమ్మా, 23వ అధ్యాయము 19వ వచనము, 18వ వచనం.
యెహోవా ఏమి చెప్పినని అడుగ్గా బిలాము ఒప్పని తినను. బాలాకు లేచి, వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుకైన మానవుడు కాడు, పశ్చాత్తాపడు నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను అని దీవించను, దాన్ని నేను మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనబడలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. అతని దేవుడిని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఈ లైన్ ఒక్కటి తీసుకుంటాం. 20వ వచనం ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటాం సార్. 20వ వచనం. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే, నేను చెప్పించడానికి చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు ఏం లేదట, వంకరతనము లేదు, దోషము లేదు. కాబట్టి దోషము వంకరతనం లేనప్పుడు నేనేమి కూడా చేయలేను. దాంతో పాటు దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మొదట దేవుడు తోడే నాకు పెద్ద సమస్య. దేవుడు దూరంగా ఉంటే ఏమైనా చేద్దామంటే వాళ్ళు వంకరతనం లేదు, దోషం లేదు. కాబట్టి నేను ఏమి చేయలేని మొర్రో అన్నాడు. మరి ఏం చేస్తావయ్యా అంటే, మరి ఏం చేయను, మరి ఇంత డబ్బు ఇచ్చారు నీకు, ఇంత వాల్యూ ఇచ్చారంటే నీకు చిన్న ఐడియా ఇస్తానన్నాడు. ఏంటంటే, వాళ్ళ వంకరతనం వాళ్ళు చెరుపుకోవాలి. వాళ్ళ వంకరతనాన్ని, వాళ్ళ దేవుని వాక్యం చేత సరి అయిపోయి ఉన్నారు వాళ్ళు, అంత ఫ్రెష్గా అయిపోయారు, కరెక్ట్గా అయిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వంకరతనం వాళ్ళు తెచ్చుకుంటే చాలు, దేవుడు ఆటోమేటిక్గా దూరం అయిపోతాడు. దేవుడే వాళ్ళని శిక్షింది, పెద్ద ఇంట్లో పోయింది. అయితే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు ప్రత్యేకంగా జీవిస్తున్నారు. వాళ్ళు వంకరతనం లేకుండా, దోషం లేక జీవితం. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయాలి, భంగము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం వీళ్ళ ప్రత్యేకత పాడు చేయాలి అంతే. మరి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది ఏముంది, ఏం చేయక్కర్లేదు. ఒక పని చేయండి, మనలో ఒక కొంతమంది మయాబు స్త్రీలు అందరినీ తీసుకొచ్చి, వాళ్ళు అందంగా ఉంటారన్నమాట, ఒక పండగ చేయండి, మంచి ఉత్సవం చేయండి, చూసి మీ పండగ వాళ్ళని పిలవండి. పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే, జాగ్రత్త ఇది తినండి, అది తినండి, ఇది తగిన అది తగిన పెట్టండి. నెమ్మదిగా లాల మాట ఆ మాటతో ఒత్తిడి చేత ఆటోమేటిక్ చేస్తారు, తినేస్తారు, తాగేస్తారు. ఆ తర్వాత వాళ్ళు, మీ స్త్రీలు ఉంటారు కదా, అందంగా ఉంటారు కదా, వాళ్ళ జాగ్రత్తలు ముందే అటు ఇటు తిప్పండి, వ్యభిచారం కూడా చేస్తారు. అంతే, ఆటోమేటిక్గా వాళ్ళని వాడు చేసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా నేనేం చేయక్కర్లేదు, వాళ్ళ దేవుడు వాళ్ళ చాలు చంపేయగలడు. అది ఎంత సింపుల్ అంటే, నీ ప్రత్యేకతను పోగొట్టుకుంటే తప్ప నీ మీద ఎవడు ఏమీ చేయలేడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ ప్రత్యేకతను పోగొట్టుకోకండి. అర్థమవుతుందా? అయితే ఈ లోకంలో ఉన్నాం, పిలుస్తారు, కానీ మన లిమిట్స్లో మనం ఉండాలి. మన లిమిట్స్లో మనం ఉండాలి తప్ప మన ప్రత్యేకతను పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. మన ప్రత్యేకత పోగొట్టుకుంటే మన నాశనం మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను భద్రపరిచాడు, బలపరిచాడు, స్తోత్రం. అయితే మరి చివరిగా ఒక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తున్నాను. మరి ఉదయం చెప్పిన మాటలో మీకు పూర్తిగా చెప్పాలంటే, నిధేద్వేష కాండము 11వ అధ్యాయం 12వ వచనం చివరి ఏంటండి, నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి దేవుడిని దృష్టి కన్ను నీ మీద ఉండాలంటే మనలో 3 కార్యాలు ఉండాలి. ఒకటి ఏంటంటే, మనం చూద్దాం, ఒకసారి గమనించండి. గమనిస్తే మనలో ఏముండాలట, ప్రార్థనా జీవితము ఉండాలని వాక్యం చెప్తుంది. దినవృత్తాంతం 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14-15 వచనాలు. హల్లెలూయా. 14-15 చదవమ్మా. 7-14-15 మా చదవమ్మా. దేవునికి స్తోత్రం. అంటే ఆయన కళ్ళు దృష్టి ఎక్కడ పెడుతున్నాడు, 15 కదా, ఈ స్థలమందు చేయి ప్రార్థన మీద. హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం ఆయన కన్నులు నీవే ఉండాలి. నువ్వు ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేయండి. కాబట్టి ప్రార్థన మనలో చెప్పాలంటే ఒక మాట చెప్తాను,
2025 సంవత్సరంలో మీ జీవితంలో ప్రార్థన చాలా తగ్గిపోయింది. అసలు ప్రార్థనే జీరోకి వచ్చేసింది. ఇది ఈ సంవత్సరం ఏమవ్వాలి? పెరగాలి. లాస్ట్ ఇయర్ మీరు అభివృద్ధి లేకపోవడానికి, లాస్ట్ ఇయర్ అనారోగ్యం ఉండడానికి, లాస్ట్ ఇయర్ ఎక్కువ కారణం ఏంటంటే నష్టం, ప్రార్థన తగ్గిపోయింది. ఈ సంవత్సరం దేవుడు మీతో మాట్లాడే మాట, ఈ సంవత్సరం ప్రార్థన పెరగాలి, ప్రార్థన జీవితం పెంచుకోండి. అలా ప్రార్థనా జీవితం పెరిగిన వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. పెంచండి. మరి ప్రార్థనలు చేసుకోవాలండి. ఎడతెగక ప్రార్థన చేయమంది. ఏం చెప్తుంది? ఎడతెగక ఎడతెగక ప్రార్థన చేస్తే ఎలాగవుద్దండి? మరి పని పాటు చేసుకోవద్దా? అర్థమవుతుందా? పని పాటు చేసుకోవద్దా? నేను ప్రార్థన చేస్తా కూర్చుంటామా? నేను అంటాను ఒక మాట, ఊపిరి పీల్చుకోవడం పని పాటు చేసుకుందండి. అంతమానం ఊపిరి పీల్చుకుంటా పని పాటు చేసుకుందా? చెప్పండి ఆ మాట. అసలు అంతమానం ఊపిరి పీల్చుకుంటామండి, పని పాటు చేసుకోవద్దా? అలా మానితే ఏమవుద్ది అంటే ప్రార్థన నీ ఊపిరి కింద మారిపోవాలి అంతే. అదొక అలవాటుని వచ్చేయాలి. ప్రార్థన ఏమవ్వాలి? ఒక ఊపిరిలాగా ఏమాలంటే ఆటోమేటిక్గా నడుస్తూ పని చేసుకుంటూ ఎలాగైనా సరే నీతో ఆయనతో ఒక టచ్లో ఉండాలన్నమాట. అంటే అదొక అలవాటు కింద మారిపోవాలి. అదొక జీవన క్రియ కింద అయిపోవాలి. ఊపిరిటే జీవన క్రియ. అది ఊపిరిటది జీవన క్రియ. అలాగే ప్రార్థన ఏమో నీ జీవన క్రియ కింద మారిపోవాలి తప్ప అది ఏదో ఒక లెక్క కట్టుకుని 3 సార్లు చేయాలి 4 సార్లు లెక్కేమీ కాదు. అంటే ఈ సంవత్సరంలో ప్రార్థన పెంచుకోండి. అలా ప్రార్థన చేసే వారి మీద దానికి అనుదృష్టి ఉంటుందట. దేవుని స్తోత్రము. రెండవ విషయం ఏంటంటే చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 22 అధ్యాయము 12వ వచనము. యెహోవా చూపులట అంటే చూపు అన్న కనుదృష్టి అని ఒకటే కదా, అంతే కదా. మరి జ్ఞానం గలవారిని కాపాడంటే ఏ జ్ఞానం గలవారిని? చదువుకున్న వాళ్ళ ఏ ఏ ఏ జ్ఞానం అది? అర్థమవుతుందా? లోకంలో చదువుకున్న వాళ్ళ మీద ఆయన కనులుంటి వాళ్ళనే కాపాడితే ఇంక మిగిలిన పరిస్థితి ఏంటి? ఈ భూమి చదువుకోవడం బోడమన్నారు కదా. అర్థమవుతుందా? ఏ జ్ఞానం అంటే లోకంలో లోక జ్ఞానం ఉంటుంది, అది మన బతుకు తెరు కోసం ఇచ్చిన జ్ఞానం. అంటే పరలోక జ్ఞానం ఉంటుంది, అది దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానానికి చదువుతో పనేమీ లేదు. ఆ జ్ఞానం ఏంటో చూసుకుందాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13-14 చదువుదాం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఏదైతే పై నుంచి వచ్చిన జ్ఞానంతో కలిగి ఉన్నాడు వాళ్ళు ఏముండదట? ఈర్ష్య, మత్సరము, అబద్ధమడే స్వభావం ఉండదట. అర్థమవుతుందా? కాబట్టి ఈ జ్ఞానము సంపాదించుకోవాలి? పైన వచ్చిన జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానంతో ఉంటే ఆయన కనుదృష్టి ఎక్కడ ఉంటుంది? మన మీద ఉంటుంది. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి ఏలయనగా 16వ వచనం, మత్సరమును వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ఉండును. అయితే పైనుంచి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడిది, కనికరంతోను మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధాని లేనిదై ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరైతే పైన వచ్చిన జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు ఈ స్వభావం ఏ స్వభావం ఉంటుందట? పవిత్రమైన జీవితం ఉంటుంది, సమాధానకరంగా ఉంటారు, మృదువుగా మాట్లాడతారు, కనికరం కలిగి ఉంటారు, సులువుగా లోపడతారు. వీళ్ళు ఏంటంటే పైన వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం గల వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎవరి మీద ఉంటుంది? ఒక పక్క ప్రార్థన చేసే వారి మీద, రెండవది పైన వచ్చిన జ్ఞానం కలిగారు. మూడోది ఏంటంటే చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి, దినవృత్తాంతంలో ఉంటుంది. తీయండి అమ్మా. ఓకే. లోకమంతా సంచారం
ఆశ జీవితంలో మాట్లాడతాడు దేవుడు. ఉమ్. ఆశతో దేవుడు మాట్లాడినప్పుడు మాట్లాడుతూ చూడండి. 16:9. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. హల్లెలూయా. ఈ ఒక్క విషయం, ఇది ఏంటంట, తన ఎడల యథార్థ హృదయం యథార్థ హృదయంతో ప్రవర్తించిన వారి మీద కనుదృష్టి ఉంటుంది. మూడు చెప్పాను. ఒకటి ప్రార్థన, రెండు పైనుంచి జ్ఞానము, మూడోది యథార్థం. వారి మీద ఏముంది? ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు వారి మీద నిలిచి ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఒకటి వినేసి మనం ముగించేసుకుందాము. అయిపోయింది. ఇక్కడ ఈ ఎవరి గురించి ఈయన మాట్లాడుతున్నాడు? ఆశ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆశ గురించి మాట్లాడు. ఆశ ప్రారంభ జీవితం ఎలా ఉందంటే చాలా ఉధృతంగా ఉంది. దేవునికి ఇష్టంగానే అన్ని రాజ్యాలను తొలగించాడు. రాజ్యంలో దేవునికి ఇష్టంగానే అన్ని కూడా తొలగించేసి ఎంత భక్తి జీవితం, ప్రార్థనా జీవితం చేశాడు. అప్పుడు దేవుడు రాజ్యాన్ని దీవించాడు. ఒక టైంలో శత్రువు తన పైకి దండెత్తి వస్తే వెంటనే ఆశ ఏం చేసి ప్రార్థన చేసి మా గురించి ఆ కార్యం దేవుడికి దేవుడు గొప్ప యుద్ధం చేశాడు. గొప్ప యుద్ధాన్ని తప్పించాడు. అంత విశ్వాసం కలిగినటువంటి ఈ ఆశ కాలం గడిచేటప్పటికి నెమ్మదిగా అతని విశ్వాసంలో నెమ్మదిగా తగ్గిపోయి మరలా యుద్ధం వచ్చింది. మరలా యుద్ధం వస్తుంటే అంటాడు, ఈసారి అంతమాన ప్రార్థన చేసుకోవడం ఏంటి, అంతమాన దేవునిపై ఆధారపడటం ఏంటి, ఈసారి పక్క దేశం రాజు అనుకున్నాడు. శత్రురాజు వచ్చాడు. శత్రురాజు వచ్చి సవాల్ చేస్తున్నప్పుడు గతంలో అంతకంటే గొప్పగా సవాల్ చేసినప్పుడు ఎవరిపై అనుకున్నావు? దేవునిపై అనుకున్నావు కదా. ఈసారి మళ్ళా ఇంకో రాజు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే దేవుడు ఆ రాజు నీకు అప్పచెప్దాం అనుకుంటున్నాడు. దేవుడు ఆ రాజుని నీకు అప్పచెప్దాం అనుకున్న టైంలో నువ్వేం చేసావు? ఇంకో దేశం రాజుకి సహాయానికి వెళ్ళు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు ఏంటంటే, నేను నీకు సహాయం చేసి ఆ పెద్ద రాజు నీకు అప్పచెప్దాం అనుకోండి, నువ్వేం చేసావు? నీ డబ్బు, నీ ధనం తీసి ఇంకో రాజు పాదాల మీద పడ్డావు. అంటే రాను భక్తి జీవితం ఏమైందంటే రాను ఆశది ఏమైంది? దేవునిపై అనుకోవటం మానేసి మనుషులపై అనుకోవటం నేర్చుకున్నాడు. అంటే చివరికి చెప్పబట్టంటే మన ఆత్మీయ జీవితం ఎదిగే కొద్దీ కూడా దేవునిపై అనుకోవడం పెరగాలి తప్ప, ఎదిగే కొద్దీ దేవుని మీద విశ్వాసం తగ్గిపోవటం, నమ్మకం కోల్పోవటం, ఇంకా మనుషులపై అనుకోవటం పని మనం చేయకూడదు. కాబట్టి అలా చేసిన వలన యెహోవా బాధపడ్డాడైనా యెహోవా కనుదృష్టి లోకమంతా ఎవరి మీదట అంటే ఆశ యథార్థంగా లేడు. అక్కడికి హెచ్చరిస్తాడు. హెచ్చరించినా కూడా ఆశ చివరికి తన మనసును మార్చుకోలేకపోయాడు. కాబట్టి ఆశ వల్లే మనము ఎదిగే కొద్దీ భక్తి తగ్గకూడదు. కానీ యెహోషాపాతు వల్ల, ఆయన కుమారుడు వల్ల యెహోషాపాతు అతని విశ్వాస జీవితం ఎదిగే కొద్దీ విశ్వాసం పెంచుకుంటూ ముందుకెళ్ళాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మనం సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే 3 కార్యాలు. ఒకటి ఏంటంటే ప్రార్థనా జీవితం పెంచుకోవాలి. రెండవది పైన జ్ఞానంతో కలిగి ఆ స్వభావం మనలో కనబడాలి. మూడోది ఏంటి? యథార్థ హృదయంతో మన జీవితం జీవిస్తే యథార్థత మన జీవితం ఎంత పవిత్రంగా కాపాడుతుంది. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చూదా ప్రార్థన చేస్తుంది.